హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బెంగళూరులో ఉన్న ఓరియన్ మాల్కి వెళ్తున్నాం. అక్కడ వెళ్తున్నాం, ఫుల్ ట్రాఫిక్ ఉంది. బట్ పర్లేదు, ఎప్పుడున్న ట్రాఫిక్ కంటే ఇప్పుడు కొద్ది పర్లేదు. మేము వెళ్ళినప్పుడు కొద్ది బాగానే ఉంది. సో అక్కడ చెప్పాను కదా, లాస్ట్ వీడియో చేశాను కదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో, అది ఇక్కడే ఓరియన్ మాల్లోనే. అండ్ చెప్పడం మర్చిపోయాను, మేము 31st నైట్కి వెళ్ళాం. ఇది క్రిస్మస్ డెకరేషన్ చాలా బాగా చేస్తారని చెప్పాను కదా, క్రిస్మస్ డెకరేషన్. బట్ ఏంటంటే న్యూ ఇయర్ వరకు ఉంచుతారు. లాస్ట్ ఇయర్ చాలా బాగా చేశారు, ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు, ఏదో అలా చేశారు, పర్లేదు, బాగానే ఉంది. ఇది ఫుల్ చుట్టూరు ఫ్లాట్స్ ఉన్నాయి, మధ్యలోని ఓరియన్ మాల్ ఉంది. చాలా అంటే చాలా పెద్దది. ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ పూల్, జస్ట్ పూల్ అంతే. లైట్స్ తోటి అన్నీ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇది ఏంటంటే ఫ్లోటింగ్ క్రిస్మస్ బాక్స్, గిఫ్ట్ బాక్స్ బాగుంది కదా, లైటింగ్ బాగా పెట్టారు కదా, దానికి చెక్కతో చేసి లైటింగ్స్ పెట్టారు దానికి. అండ్ ఏంటంటే పైనుంచి వాటర్ పడుతుంటే కింద అంతా ఆర్టిఫిషియల్ కదా, ఇంకా బాగుంది. అండ్ ఇది కిడ్స్ ట్రైన్, చూసినట్టు నాకు చాలా బాగా నచ్చింది. ఒక లాస్ట్ 2 times వెళ్ళాము, ఇది 3rd time. చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు ఎక్కువ మంది ఉంటారు, ఇప్పుడైతే చాలామంది చాలా టెంపుల్స్కి వెళ్తే రష్ ఉంటుంది కదా, అలా ఉన్నారు. క్రిస్మస్ ట్రీ బాగుంది కదా. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా పెద్దది పెట్టారు. దీనికంటే చాలా పెద్దది, లావుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, చాలా పెద్దది పెట్టారు క్రిస్మస్ ట్రీ అయితే. బట్ ఇది చాలా చిన్నది. అదే చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలా తక్కువ చేశారని. అంటే కొద్దిగా పర్లేదు అన్నాను కదా, అందులో ఇది కూడా. బట్ క్రిస్మస్ ట్రీ అయితే బాగానే ఉంది. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? క్రిస్మస్ బాగా చేసుకున్నారా? న్యూ ఇయర్ ఇది ఏంటంటే క్రిస్మస్ది కూడా న్యూ ఇయర్ వరకు ఉంచుతారు, ఇంకా తీయకుండా ఇంకా అలా ఉంచుతారు. చాలామంది వెళ్తారు చూడడానికి. ఇది శాంటా క్లాస్ పిక్చర్ అలా చూసినట్టు ఉంది కదా, అది లైటింగ్స్తో పెట్టారు, బాగా పెట్టారు. ఇది ఫ్లోటింగ్ క్రిస్మస్ గిఫ్ట్ బాక్స్. దీన్ని చూసినట్టు మీకు ఏమనిపించింది? నాకైతే ఒక ఇగ్లూ, ఐస్తో చేస్తారు కదా ఇగ్లూ, అలా అనిపించింది నాకైతే. బాగుంది. ఇది ల్యాంప్లా ఉంది కదా, క్రిస్మస్ తాతని పెట్టారు లోపల. ఇప్పుడు వరకు చూసింది బయట, ఇది లోపల వాచ్ టవర్ దగ్గర తీసిన ఫోటో. అది బాగుంది కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ టైం పెట్టిన వీడియో బయట డెకరేషన్, ఇది లోపల డెకరేషన్. ఎలా తయారు చేశారంటే బ్యాంబూ స్టిక్స్ తోటి తయారు చేశారు. అవుట్ కట్స్ అంతా లైట్స్ తోటి కవర్ చేశారు. బాగుంది కదా. అక్కడ ఒక చిన్న గిఫ్ట్ బాక్స్లా కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. బట్ మాకు తీసుకోవడానికి అవ్వక తీసుకోలేదు, ఫుల్ క్రౌడ్ ఉందని. ఇక్కడ పైన అంతా ఫుల్ రెస్టారెంట్ ఉంటుంది, చుట్టూ రెస్టారెంట్ ఉంటుంది, కింద షాపింగ్ మాల్స్ ఉంటాయి. బాగుంది కదా, అంటే చాలా పెద్దది. నేను చూసిన దాంట్లో ఇదే పెద్దది షాపింగ్ మాల్. అండ్ ఏంటంటే ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సెపరేట్గా తీసాను గిఫ్ట్ బాక్స్ అండ్ బెల్స్ కూడా, నచ్చిందనేసి తీసాను. బాగుంది, నాకైతే నచ్చింది మరి. అండ్ ఇది పశువుల పాక, చాలామంది ఉన్నారు, అంటే ఫొటోస్ తీసుకుంటున్నారు అందరూ అక్కడ కూడా. కానీ అందుకే తీయడానికి కూడా, వీడియో తీయడానికి కూడా సరిగ్గా అవ్వలేదు. ఓరియన్ మాల్లోనే ఇది కూడా. ఇదే పశువుల పాక. బట్ మేము ఎప్పుడు వెళ్ళినా నైట్ టైమ్స్ వెళ్ళడానికి అవుతుంది, కానీ అసలు ఎప్పుడు చూడడానికి ఫుల్గా చూడడానికి అవ్వలేదు. బట్ ఈసారి మాత్రం ఫుల్గా కవర్ చేస్తాం ఫాస్ట్గా. చాలా పెద్ద మాల్ కదా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. హాయ్ గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీరు కోరుకుంటున్నవన్నీ జరగాలని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు మేము బెంగళూరులో ఓరియన్ మాల్కి వెళ్ళాం. అక్కడ చాలా బాగా డెకరేట్ చేస్తారు క్రిస్మస్కైనా న్యూ ఇయర్కైనా. సో అందుకే మేము చూడడానికని వెళ్ళాం. అక్కడ నేను ఒక ఆర్ట్ చూశాను, అదే ఇది. దీంట్లో స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? ఇది రిమోట్స్, క్యాలిక్యులేటర్స్, హ్యాండ్ ఫ్యాన్స్, వైర్స్, కాపర్ వైర్స్, కంప్యూటర్ మౌస్, ఎలక్ట్రిక్ బోర్డ్స్తో సెట్ చేసి తయారు చేస్తారు. నాకు చాలా బాగా అనిపించింది, అండ్ దట్ హ్యాపీగా అని కూడా అనిపించింది. సో అందుకే సెపరేట్గా వీడియో పెట్టాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే ఎలక్ట్రిక్ వేస్ట్ థింగ్స్తో కూడా ఇలాంటివి చేసుకోవచ్చు అనే అవగాహన వేరే వాళ్ళకి ఉంటుంది కదా. సో అందుకే ఈ వీడియో పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.